మోయంజాయ్ మార్కెట్ వద్దకు వెళ్దాం. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఉదయం కొంత ఈ ప్రాంతంలో మామూలుగా చిన్న చిన్న గణనాథులు ఇళ్లలో ప్రతిష్ఠించుకునే కార్లలో మాత్రమే కనిపించినాయి. కానీ ఇప్పుడు మాత్రం భారీ గణనాథులు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఓల్డ్ సిటీ నుంచి కావచ్చు, అయితే వివిధ ప్రాంతాల నుంచి ఎంజే మార్కెట్ చౌరస్తాకే వచ్చినటువంటి వివిధ విగ్రహాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఇక్కడ శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రలో ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఏదైతే గణనాథులను ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. ఇది అన్ని ఒక సెంటర్ పాయింట్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గణనాథులు చూసేందుకు భారీగా జనం ఇక్కడికి చేరుకున్నారు. ఎంతైతే దాదాపు వేలాది మంది జనం ఈ 4 రోడ్ల మధ్య ఏదైతే చౌరస్తా లాగా ఉందో ఎంజే మార్కెట్ చౌరస్తా, ఇక్కడ ఒక జాతరను తలపించే విధంగా వేలాది మంది రోడ్లకు అటు ఇటు ఉండి అయితే గణనాథులను అయితే చూస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నటువంటి గణనాథులు చూస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. విభిన్న రూపాలలో గణనాథుల్ని తయారు చేసిండ్రు. చాలా వరకు అయితే ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణపతులను కూడా తయారు చేసిండ్రు. సో వాటన్నిటిని కూడా జనం చూస్తూ ఉన్నారు. చూసేందుకు ఇక్కడ భారీగా ఇటు అయితే జనం అయితే భారీగా తరలి వచ్చారు. సెల్ ఫోన్లో గణనాథుల వాటికి సంబంధించినటువంటి వీడియోలను కావచ్చు, సెల్ఫీలను దిగుతున్నారు. చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ జనం రద్దీ గంట గంటకు పెరుగుతుంది. ఉదయం మామూలుగా ఇతర ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు సాయంత్రానికల్లా ఇప్పుడు భారీగా జనసందోహం అయితే పెరిగింది. జనసందోహం మధ్య లారీలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద లారీలు కావచ్చు, భారీ గణనాథుల విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు వారందరినీ కొంత అయితే లారీలకు దూరంగా ఉంచడం కావచ్చు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ స్లోగా గంట గంటకు కూడా భారీ గణనాథుల రాకైతే పెరిగింది. శోభాయాత్ర సంఖ్య పెరుగుతోంది. శోభాయాత్రలో గణనాథుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికీ చాలా వరకు ఇటు అయితే దానికి సంబంధించినటువంటి ఎవరైతే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వీరికి వెల్కమ్ చెప్తా ఉన్నారు. వివిధ ఇప్పుడు ఈ ఎంజే మార్కెట్లో ఇటు నలువైపుల నుంచి కూడా గణనాథులు వస్తున్నాయి. ఒకేసారి ఇక్కడికి వచ్చి అయితే ఇటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తరలి వెళ్తున్న నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కొంత ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కంటిన్యూస్గా వాహనాల అయితే శోభాయాత్రకు సంబంధించినటువంటి వాహనాలు కొనసాగుతున్నాయి. కంటిన్యూగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనం కూడా భారీగా తరలి వచ్చింది. సో ఇక్కడ ఈ 4 అయితే మొత్తం 4 రోడ్ల నుంచి వస్తున్నటువంటి గణనాథులను చూసేందుకు భారీగా జనం వచ్చి మొత్తం ఒక రద్దీ వాతావరణం అయితే నెలకొంది. ఒక జాతర వాతావరణం అయితే ప్రస్తుతం ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఉంది. సాయంత్రం జరుగుతున్న ఇంకా చీకటి పడుతున్న కొద్దీ ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడ నుంచి ట్రాఫిక్ పూర్తిగా డైవర్షన్ చేస్తున్నారు. సాధారణ వెహికల్స్ ఎవరైతే గణనాథులను తరలిస్తున్నారో వాటిని మినహా మిగతా వెహికల్స్ అన్నింటినీ కూడా ఇటువైపు రాకుండా అయితే ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా కేవలం గణనాథుల విగ్రహాలు మాత్రమే ప్రస్తుతం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు గణనాథుల ఇంత కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణేష్ సంబంధించినట్టు కూడా ఎంజే మార్కెట్ మీదుగా వెళ్ళింది. దాంతోపాటు ప్రతి గణనాథులు దాదాపు ఇక్కడ మెట్రో అయితే ఫ్లైఓవర్ అయితే బ్రిడ్జ్ ఉందో దాన్ని తాకేంత భారీ గణనాథులు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళినాయి. సో దాదాపు చిన్న గణనాథులతో పాటు భారీ గణనాథులు కూడా వస్తుండటంతో ఇక్కడ 4 ఏదైతే జనం ఇక్కడ ఫోటోల కోసం ఫోటోలు తీసేందుకు కావచ్చు చౌరస్తాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. సో ఇంకా కార్లలో కావచ్చు, ఇటు ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న గణనాథులన్నింటినీ కూడా తరలిస్తూ ఉన్నారు. ప్రసాదాల పంపిణీ కొనసాగుతుంది. ఏదైతే డీజేలు కావచ్చు, ఇంతకుముందు ఏదైతే ఒగ్గు డప్పులతో ఒగ్గు డోలతో వివిధ రూపాల్లో గణనాథుని రూపాలతో పాటు వాటికి సంబంధించినటువంటి వివిధ పద్ధతుల్లో కూడా డీజే సౌండ్స్తో కావచ్చు, ఇటు డ్యాన్సులు డప్పులు, దాంతోపాటు ఇటు ఒగ్గుడోళ్లతో పాటు వివిధ పద్ధతుల్లో శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. మొత్తంగా మరి ఇంకా రాత్రి జరిగిన కొద్ది ఇంకా పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జనంతో రద్దీతో పాటు భారీగా ఈరోజు రాత్రికి పూర్తి చేయాల్సిన నేపథ్యంలో అయితే హుస్సేన్ సాగర్కి తరలి వెళ్లాల్సిన నేపథ్యంలో భారీగా అయితే గణనాథుల విగ్రహాలు అయితే ప్రస్తుతం ఎంజే మార్కెట్ చేరుకుంటున్నాయి. కంటిన్యూస్గా ఎడతెరిపి లేని ఒక అయితే కంటిన్యూస్ వెహికల్స్ అయితే కనబడతా ఉన్నాయి. శోభాయాత్రకు సంబంధించినటువంటి గణనాథుల విగ్రహాలు బారులు తీరినాయని చెప్పొచ్చు. ఇప్పటికే పూర్తిగా ఒకదాని వెనుక ఒకటి నిలిచిపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వరకు వెళ్ళేంత వరకు కూడా భారీగా ఒక కంటిన్యూస్ లైన్ అయితే కొనసాగుతుంది. దీంతోపాటు జనం కూడా భారీగా చేరుకుంటున్నారు. వీరందరినీ కంట్రోల్ చేయడం కొంత ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా
జనం ఒకవైపు, మరోవైపు గణనాథుల విగ్రహాలకు సంబంధించిన శోభాయాత్ర ఒకవైపు. సో కంటిన్యూగా పూర్తిగా ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి, ఇసుకేస్తే రాలనంత జనం అంటారు అట్లా ఉన్నది ఇక్కడ ప్రస్తుతం ఎంజే మార్కెట్లో. ఓవరాల్గా మరి ఇంకా కంటిన్యూస్గా ఇటువైపు హుస్సేన్ సాగర్ వైపు కంటిన్యూస్గా గణనాథుల విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. వివిధ పద్ధతుల్లో కూడా వారి అయితే గణనాథుల్ని డెకరేషన్ చేసుకుంటున్నారు. ఇంతకు అయితే సింధూర్ ఆపరేషన్ కావచ్చు, దాంతోపాటు అయితే వివిధ భారతదేశానికి సంబంధించినటువంటి ఐక్యతను చాటే విధంగా కావచ్చు, ఇట్లా పలు రూపాల్లో కూడా గణేష్ మండపాలను తయారు చేసుకొని వారి వారి కుటుంబాలతో కావచ్చు, కాలనీ మండపాలను ఏదైతే శోభయాత్రలు గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి. మొత్తం భారతదేశంలోనే ముంబై తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అయితే హైదరాబాద్లో జరిగే నిమజ్జన వేడుక అయితే ఘనంగా జరుగుతుంది. ఎంజే మార్కెట్లో అయితే భారీ సందడి అయితే నెలకొంది.